హలో ఎవ్రీవన్. ఈ సెషన్‌లో మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ టెక్నిక్ గురించి నేర్చుకుంటాం. అదే పీడీఎఫ్ సబ్మిషన్ అన్నట్టు. చాలామంది బిగినర్స్‌కి ఏమనుకుంటారంటే పీడీఎఫ్ అప్‌లోడ్ చేయడం కూడా ఎస్‌ఈఓ టెక్నికా? పీడీఎఫ్‌లో బ్యాక్‌లింక్స్ క్రియేట్ చేయొచ్చా? అండ్ గూగుల్ పీడీఎఫ్ ఫైల్స్‌ని ఇండెక్స్ చేస్తుందా అసలు? అండ్ అలాగే ఇంకోటేంటంటే 2026 ఇన్ కమింగ్ డేస్‌లో కూడా పీడీఎఫ్ సబ్మిషన్ ఇంకా వర్క్ అవుతుందా? అనే ఇటువంటి క్వెషన్స్ చాలా మందికుంటాయి. బట్ అయితే ఈ సెషన్‌లో వాటిని మనం క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ సెషన్‌లో మనం అసలు ఏంటి ఈ పీడీఎఫ్ సబ్మిషన్? ఎందుకు ఇంపార్టెన్స్? అండ్ రియల్ టైమ్‌లో ఏ విధంగా చూస్తారు? అండ్ ఏ ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి? మిస్టేక్స్ అండ్ స్ట్రాటజీస్ కూడా మనము డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పీడీఎఫ్ సబ్మిషన్ అంటే ఏం లేదు. ఇట్ ఈస్ అన్ ఆఫ్ పేజ్ టెక్నిక్ వేర్ businesses create valuable PDF documents about their services or product and submit in different document sharing platforms. ఓకే. అంటే ప్రతి బిజినెస్ గానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని పీడిఎఫ్స్ క్రియేట్ చేసి ఆ పీడిఎఫ్ సబ్మిట్ చేసే ప్రాసెస్‌లో ప్లాట్‌ఫామ్స్‌లో వాటిని షేర్ చేస్తారు. దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? ఏమవుతుంది? ఎక్కువగా ఆ యొక్క వెబ్‌సైట్ యొక్క ఇన్ఫర్మేషను అనదర్ ఫార్మాట్‌లో కూడా కంటెంట్ ఏమైతుంది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం చేస్తారు? ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది ఫోటోస్ చూస్తారు. రైట్? దానివల్ల ఏమవుతుంది? ఎక్కువ అవేర్‌నెస్ వస్తుంది. అదే విధంగా ఇమేజెస్‌కి ఉన్నట్టే వీడియోస్‌కి యూట్యూబ్ ఉన్నట్టే పీడిఎఫ్స్‌కి కూడా కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. ఓకే. సో, ఇటువంటి వెబ్‌సైట్స్‌లో కొందరు అటువంటి ఇన్ఫర్మేషన్‌ని చూసి దానివల్ల వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వస్తుంది. బ్రాండ్ అవేర్‌నెస్ ఉంటుంది. అండ్ బ్యాక్ లింక్స్ 100% వస్తాయని కాదు. బ్యాక్ లింక్ ఆపర్చునిటీ వస్తుంది. అండ్ వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నట్టు. సో, ఫస్ట్ ఎన్ని టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ ఉంటాయంటే చాలా టైప్స్ ఉంటాయి. ఈ బుక్స్ ఉంటాయి, చెక్ లిస్ట్ ఉంటాయి, కేస్ స్టడీస్ ఉంటాయి, ఇన్‌స్టిట్యూట్ బ్రోచర్స్ ఉంటాయి, రిసర్చ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ పీడిఎఫ్స్ ఉంటాయి. అసలు ఫస్ట్ ఈ పీడిఎఫ్స్ ఎలా సబ్మిట్ చేయాలి? బెస్ట్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవో ఒకసారి చూద్దాం మనం. సింపుల్‌గా ఏం లేదు. మీకు పీడిఎఫ్స్ కావాలంటే మీరు సింపుల్‌గా చేయాల్సిందేంటి? బెస్ట్ పీడిఎఫ్ సబ్మిషన్ స సైట్స్ ఎస్‌సిఓ అని సెర్చ్ చేయండి. ఓకే. చాలా పీడిఎఫ్ సబ్మిషన్ సైట్స్ వస్తాయి. ఏదో ఒకటి ఓపెన్ చేయండి. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కిందకొచ్చేస్తే మీకు చాలా సైట్స్ వస్తాయి చూడండి. ఓకే. సో, google.com/drive ఇది కూడా పీడిఎఫ్ సబ్మిషన్ సైటే. ఓకే. దానివల్ల ఏ విధంగా అంటే చూడండి ఇప్పుడు నేను డిజిటలిన్స్ అనే వెబ్‌సైట్ ఉంది. ఇక్కడ నేనేం చేశాను పీడిఎఫ్ గూగుల్ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేశాను. ఓకే. సో, ఇక్కడ ఎవరికైనా సరే ఈ ఇన్‌స్టిట్యూట్ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది, ఏంటి ఎన్ని చాప్టర్స్, ఎన్ని రియల్ టైమ్ అడ్వాన్స్‌డ్ ఏఐ కోర్సెస్ ఉన్నాయని దీంట్లో తెలిస్తే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది, ఇక్కడ వెబ్‌సైట్‌కొచ్చేసి వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్. ఐదర్ ఫార్మ్ అన్నా ఫిల్ చేస్తారు. లేకపోతే ఈ కాంటాక్ట్ నంబర్ కన్నా కాల్ గాని, వాట్సాప్ గాని చేసి కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ వన్ వే. రైట్. ఇది గూగుల్ డ్రైవ్‌లో. అలాగే లింక్డ్ఇన్, మీడియమ్స్ అండ్ స్క్రైబ్స్ కూడా ఉంటుంది. ఓకే. ఎప్పుడైనా సరే హై డొమైన్ అథారిటీ ఉన్న వెబ్‌సైట్స్‌ని చూస్ చేసుకోవాలి. ఓకే. మనకి సింపుల్ టెక్నిక్ ఏం లేదండి. మీరు ఏ సబ్మిషన్ చేసినా సరే మనకి బ్యాక్ లింక్ రావాలి. వెబ్‌సైట్ ట్రాఫిక్ రావాలి. మన యొక్క వెబ్‌సైట్ ర్యాంకింగ్స్ పెరగాలి. ఇప్పుడు నేను ఇది స్క్రైబ్.com చూద్దాం. ఓకే. ఆల్రెడీ మీకు ఒకవేళ సైన్ అప్ లేకపోతే సైన్ అప్ అవ్వండి. నేనేం చేస్తున్నాను దీంట్లోకి లాగిన్ అయ్యాను ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు సింపుల్ నేనేం చేస్తున్నా అంటే చూడండి క్లిక్ ఆన్ అప్‌లోడ్. సెలెక్ట్ డాక్యుమెంట్స్ టు అప్‌లోడ్. ఓకే. నేనేం చేస్తున్నానంటే చూడండి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ బ్రోచర్ బై డిజిటోలియన్. అండ్ మీ పీడిఎఫ్ నేమ్ అనేది ఎప్పుడు కూడా కీవర్డ్ రిలేటెడ్ నేమ్ ఉంటే చాలా బెటర్ ఉంటుంది. నాదేంది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది నా కీవర్డ్. ఓకే. క్లిక్ ఆన్ ఓపెన్. చూడండి ఆటోమేటిక్‌గా మన టైటిల్‌లో కూడా మన కీవర్డ్ వస్తుంది. అండ్ ఇది ఎప్పుడు కూడా న్యాచురల్‌గా ఉండాలి. అండ్ తర్వాత డిస్క్రిప్షన్‌లో కూడా మీ కీవర్డ్ వచ్చేలా చూడండి. నేనేం చేశాను డిస్క్రిప్షన్ రాస్తాను చూడండి. Digitolians Academy is a digital marketing training institute offering practical industry-focused training in SEO, Google Ads, learn from real-time projects and build career-ready digital marketing skills అని చెప్పేసి నేను నా యొక్క కీవర్డ్ ఇక్కడ నేను టార్గెట్ చేశాను. ఓకే. సో నౌ ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్‌గా క్లిక్ ఆన్ సబ్మిట్. ఓకే. ఈ విధంగా సబ్మిట్ చేయడం వల్ల మనకు ఎటువంటి బ్యాక్‌లింక్ రాదు. కానీ ఈ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి మన యొక్క వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆఫ్టర్ సబ్మిషన్ తర్వాత మీరు చూడండి క్లిక్ ఆన్ వ్యూ. ఓకే. దిస్ ఈజ్ అవర్ పీడిఎఫ్ రైట్. ఓకే. మీరు ఇప్పుడు ఏం చేయొచ్చంటే ఇటువంటి సబ్మిషన్స్ చూడండి మొత్తం కంప్లీట్‌గా డీటెయిల్‌గా ఉందన్నట్టు. ఓకే. సో, ఇటువంటి సబ్మిషన్స్‌ని మీరు మీ యొక్క వెబ్‌సైట్‌లో కూడా చేయవచ్చు.
ఇప్పుడు మీరు చేయొచ్చు. ఇంకా మీరు ఈ పీడిఎఫ్ మీద ఏ విధంగా చేయొచ్చు అంటే చూడండి. క్లిక్ ఆన్ పబ్లిక్ ప్రొఫైల్ ఆర్ యువర్ ప్రొఫైల్. సారీ. క్లిక్ ఆన్ యువర్ అకౌంట్. Second guys. Sorry. డాక్యుమెంట్ అప్లోడ్స్. క్లిక్ ఆన్ డాక్యుమెంట్ అప్లోడ్స్. చూడండి. మనం ఇక్కడ ఇది సబ్మిట్ చేసాం కదా! మనం అప్లోడ్ చేసిన పీడిఎఫ్. క్లిక్ ఆన్ ఎడిట్ ఆప్షన్. ఇక్కడ మీరు ఎడిట్ ఆప్షన్ ఇస్తే టైటిల్, డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఇచ్చేసారు. అండ్ కేటగిరీస్. ఓకే. ఈ కేటగిరీస్ మీద ఏంది బ్రోచర్, రైట్. అండ్ ట్యాగ్స్ ఏంటి, ఇక్కడ మీరు ట్యాగ్స్ మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు SEO ట్రైనింగ్ ఇన్ తెలుగు అని చెప్పేసి కొన్ని కీవర్డ్స్ ఇచ్చాను. దట్ ఈస్ ఫైన్. ఓకే. అవసరం లేదు మనకి. ఓకే. రివిజన్ అవసరం లేదు. మనకి సింపుల్‌గా ఏం చేసాము, క్లిక్ ఆన్ సేవ్. మన యొక్క కీవర్డ్స్‌ని కూడా మనం ఆ పర్టిక్యులర్ పీడిఎఫ్‌లో మనం అప్లోడ్ చేయడం జరిగింది. క్లిక్ ఆన్ సేవ్. ఆటోమేటిక్‌గా థాంక్స్ యువర్ డాక్యుమెంట్ హాస్ బీన్ అప్డేటెడ్. ఓకే. సో, ఈ విధంగా మీరు పీడిఎఫ్ అకౌంట్స్‌లో కూడా మీ యొక్క పీడిఎఫ్స్, ఓకే. ఐదర్ అది బుక్స్ కానీ ఆర్ బ్రోచర్స్ కానీ ఆర్ ఎనీథింగ్ మీరు ఏం చేయొచ్చు అంటే మీరు మీ దాంట్లో సబ్మిట్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో ఇంక్లూడ్ యువర్ వెబ్సైట్ అడ్రస్ ఇన్ ది డిస్క్రిప్షన్స్. ఓకే గైస్. ఓకే. ఈ విధంగా మనం చేసి పీడిఎఫ్స్ వల్ల చాలా మల్టిపుల్ వెబ్సైట్ ట్రాఫిక్ని మనం గెయిన్ చేయొచ్చు. కానీ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఈ పీడిఎఫ్ సబ్మిషన్స్లో, ఓకే, ఫస్ట్ అప్లోడింగ్ లో క్వాలిటీ పీడిఎఫ్, అంటే ఏదో ఒక పీడిఎఫ్ చేసేయాలని చెప్పేసి ర్యాండమ్గా ఒక పీడిఎఫ్ క్రియేట్ చేసి చేస్తారు. అలాంటివి చేయొద్దు. అండ్ పీడిఎఫ్లో రియల్ కంటెంట్ ఉండాలి. సెకండ్, కీవర్డ్ స్టఫింగ్ ఎప్పుడూ చేయొద్దు. ఎందుకంటే పీడిఎఫ్స్ని సెర్చ్ ఇంజిన్స్ ఏమో రీడ్ చేయవు. ఓన్లీ కీవర్డ్స్, డిస్క్రిప్షన్ అవి చూస్తుంది అండ్ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఉందని చూస్తుంది. నెక్స్ట్ ఏంటంటే పీడిఎఫ్లో 100% మీ బ్రాండింగ్ గురించి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఓకే. అండ్ ఎప్పుడు కూడా పీడిఎఫ్ అనేది ఓన్లీ బ్యాక్ లింక్స్ కోసం, వెబ్సైట్ ట్రాఫిక్ కోసం క్రియేట్ చేయొద్దు. ఇట్ షుడ్ ఆల్వేస్ గివ్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్ అన్నట్టు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టింగ్గా ఉండే ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేయాలి. అండ్ సబ్మిటింగ్ సేమ్ పీడిఎఫ్ ఎవ్రీవేర్. ఇక్కడ ఈ పీడిఎఫ్ని షేర్ చేసాము అండ్ మల్టిపుల్ టైమ్స్ షేర్ చేయొచ్చు. బట్ అయితే మల్టిపుల్ టైమ్స్ అదే పీడిఎఫ్ని సేమ్ వెబ్సైట్లో మీరు మళ్ళీ మళ్ళీ షేర్ చేయొద్దు. ఓకే గైస్. దీస్ ఆర్ ద మిస్టేక్ మెనీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్. వెన్ కమింగ్ టు ది స్ట్రాటజీ, మీరు పర్ కీవర్డ్కి ఇఫ్ పాసిబుల్ జస్ట్ లైక్ వీడియోస్ అండ్ ఇమేజెస్, పర్ కీవర్డ్కి మంత్లీ అట్లీస్ట్ ఒక 5 పీడిఎఫ్ సబ్మిషన్స్ చేయండి. ఓకే. అంటే ఆ పీడిఎఫ్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కీవర్డ్ రిలేటెడ్. ఇప్పుడు కీవర్డ్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనుకుందాం. ఫస్ట్ మీరు పీడిఎఫ్ ఏ విధంగా ఉండాలంటే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని చెప్పేసి దాని గురించి ఇన్ఫర్మేషన్ రాయండి. ఓకే. అండ్ నెక్స్ట్ SEO ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే. వాట్ ఈస్ SEO ట్రైనింగ్ అని దాని గురించి ఇంకో పీడిఎఫ్ రాయండి. ఈ విధంగా పర్ కీవర్డ్‌కి మంత్లీ 5 డిఫరెంట్ సైట్స్‌లో పీడిఎఫ్స్ సబ్మిట్ చేయండి. ఆ విధంగా 10 కీవర్డ్స్‌కి మంత్లీ 50 సబ్మిషన్స్ చేయండి. స్టిల్ మీకేమైనా డౌట్ ఉంటే మీరు ఇక్కడ కింద డిస్‌ప్లేలో ఉండేటువంటి నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఓకే. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.